నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట. ఈరోజు మనం సూపర్ మ్యాన్ల గురించి మాట్లాడుకుందాం. సూపర్ మ్యాన్స్, హీరోస్, ఇంకా ఏదైనా గొప్పగా అనాలంటే, గొప్ప గొప్ప పేర్లు పెట్టాలంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ వాళ్ళకే ఇస్తాను. ఎవరు వాళ్ళు? సైన్సిస్ట్లా, లేదు అంటే ఐఏఎస్ ఆఫీసర్లా, లేదు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులా, లేదు అంటే రాజకీయాల, ఎవరు మరి? రైతన్నకి ఇస్తాను. బెస్ట్ అండ్ బెస్ట్, బెస్ట్ అండ్ బెస్ట్, మంచి మంచి మంచి, అసలు 100కి 100 మార్క్స్ వెయ్యాలి అంటే రైతన్నకు మాత్రమే వేస్తాను. మనం చదవాలన్నా, బతకాలన్నా, లేదు అంటే ఏదో ఒక ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా చెట్టు కింద మనం బతకాలన్నా మనకు ముందు కావాల్సింది బుక్కెడన్నం. ఆ బుక్కెడన్నం ఉంటేనే మనకి శక్తి వస్తుంది. ఆ శక్తి వస్తేనే మనం ఏదైనా సాధించగలం అంటుంటాం. మనం ఏదైనా సాధించాలి అంటే మనపైన మనకి నమ్మకం ఉండాలి. ఎవరిని పట్టించుకోవద్దు. మనం ముందుకెళ్ళాలంటే, మనం అనుకున్న గోల్కి మనం ముందెళ్ళాలి అంటే, ఆలోచించాలి అంటే మన మైండ్ పని చేయాలి. మరి మన మైండ్ పని చేయాలంటే జై జవాన్ జై కిసాన్, జై రైతన్న. వాస్తవానికి మనము ఒక్క అడుగు ముందేయాలన్నా మన కడుపులో లేని మనం వేయలేం. మన కడుపు నిండంది మనం ఒక్క అడుగు కూడా వేయలేం. కాబట్టి మనకి కులము, మతము, ఉన్నోడు లేనోడు, రాజకీయాలు, లేదు అంటే ఏదైనా సరే ఏవి లెక్క చేయకుండా మన కడుపు నిండా మనం తినాలి అంటే మనం రైతన్ననే మెచ్చుకోవాలి. రైతన్న లేనిది ఏ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరు. రైతన్న లేనిది ఏ సైన్సిస్టులు ఉండరు. రైతన్న లేనిది ఏ రాజకీయాలు ఉండవు. రైతన్న లేనిది అసలు మనిషి ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎక్కడ బ్రతకాలన్నా మనం ఒకరిపైన ఆధారపడి ఉంటాం. అది రైతన్న మీద. రైతన్న పంట పండిస్తేనే మన నోటి దాకా వచ్చి కడుపులో ఇంత పడ్డ మనం బోలెడు శక్తివంతులం అవుతాం. డబ్బులతో ఏది కొనుక్కున్నా మన కడుపు నిండదు. ముందు బుక్కెడు అన్నం తింటేనే కడుపులో అమ్మ కడుపు నిండింది అంటాం. అవునా కదా? కాబట్టి ఎవ్వరు ఎందరికి హ్యాట్సప్ చెప్పినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది రైతన్న. మన పిల్లలకు చెప్పాల్సింది ముందుగా రైతన్న గురించి, రైతుల గురించే మొదలు పెట్టాలి. మన పిల్లలకి ఏదైనా చెప్పాలంటే, చిన్నపిల్లలకి మనం అందరి గురించి చెప్తూ ఉంటాం సొసైటీలో. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఇలా, లేదంటే రాజకీయాల గురించి, పెద్ద పెద్ద వ్యక్తుల గురించి ఏదో ఒకటి చెప్తూ ఉంటాం పిల్లలకి. అలాగే ఖచ్చితంగా రైతన్నల గురించి కూడా చెప్పాలి. రైతన్నలు పడే కష్టం గురించి కూడా చెప్పాలి. వీలుంటే మన దగ్గర కూడా వ్యవసాయం ఉంటే, మనం ఒకవేళ మనకు అందుబాటులో ఉన్న మన పిల్లల్ని తీసుకెళ్ళి రైతు పడే కష్టం అక్కడ ఉండి చూపియాలి మనం లైవ్లో. ఏదేమైనా సరే అండి, మనం కడుపు నిండా తింటేనే ఏ పనైనా చేయగలుగుతాం. కడుపు నిండా తింటేనే రేపటి గురించి ఆలోచించగలిగ శక్తి మనకు వస్తుంది. డబ్బున్నంత మాత్రాన మనం డబ్బునైతే తినలేం కదా. అందుకనే మనం రైతన్నకు ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకి ఎక్కడ రైతులు కనబడ్డా వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని తక్కువ చూపు అస్సలు చూడకూడదు. నిజానికి చెప్పాలంటే రైతులు పడే కష్టం అంతా ఇంత కాదు. ఉద్యోగాలు చేసేవాళ్ళు మంచిగా పొద్దున 8 దాకా లేవరండి. ఒకవేళ పెద్ద పెద్ద సిటీలు అంటే వాళ్ళకి ట్రాఫిక్ జామ్లు అవి ఇవి ఉంటాయని పొద్దునే లేచిపోతారు తప్పితే, వాళ్ళు మంచిగా 7 వరకు 7:30 వరకు హాయిగా పడుకోవచ్చు. 6 వరకు అందుబాటులో ఉంటే ఇంటికి రావచ్చు. కానీ రైతన్న పొద్దున 4 గంటలకు లేస్తాడండి. పొద్దుగాల 4 గంటలకి లేస్తే రైతన్న విషయంలో ఇంకోటి కూడా మెచ్చుకోండి. ప్రతి వ్యవసాయదారుడు ఇంట్లో భార్యకి, కుటుంబానికి, అమ్మకి, ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంటుందండి. నేను చూశాను దగ్గరుండి. సిటీలలోనే భర్తలు భార్యలకి ఏదైనా హెల్ప్ చేస్తారో చెయ్యరో కానీ, పల్లెటూరులో ఉండే రైతన్నలు మాత్రం వాళ్ళ భార్యలకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. గేదెల దగ్గరికి పోతారు, పాలు పిండుతారు. అవి ఎక్కడైనా అమ్మేది ఉంటే అవన్నీ చేసుకొని వ్యవసాయం దగ్గరికి వెళ్ళి ఆ వ్యవసాయం పనులు చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వాళ్ళకు 6, 6:30 అవుతుంది.
కొందరికి గిట్టుబాటు అవుతుంది, అవ్వదు. ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి కాదు. అయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో, కానప్పుడు కూడా అంత బాధగా ఉంటారు. వాళ్ళకు సండేలు ఉండవు, రైతన్నలకి సండేలు ఉండవు, రైతన్నకు పండగలు ఉండవు, రైతన్నకి హాలిడేస్ ఉండవు, రైతన్నకు సెలవుల రోజులు ఉండవు, రైతన్నకి ఎండాకాలం అని కూడా ఉండదు. ఎండాకాలం, వానకాలం, చలికాలం, ప్రతి కాలంలో ఏదో ఒక పని చేసేటోడే రైతన్న. నాకు తెలిసినంతవరకు రైతన్న చాలా గ్రేట్. నేను రైతన్నకి చాలా గౌరవిస్తా. అందుకనే మీరందరూ కూడా ఎక్కడ రైతన్నలు కలిసినా వాళ్ళని గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకీ ఈ రైతన్న ముచ్చట ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఒక రైతన్న నా దగ్గర బాధపడ్డాడు. ఎందుకు అంటే, ఏదో పని మీద ఒక ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఒక ఆఫీస్కి వెళ్ళాడట. ఆఫీస్కి వెళ్ళినప్పుడు సూటు బూటు వేసుకొని వచ్చిన వాళ్ళకు కుర్చీలేసి మంచిగా కూర్చోబెట్టి, రైతన్నను మాత్రం పంచగట్టుకొని పోయిన రైతన్నను మాత్రం నిల్చోబెట్టి, సూటు బూటు ఉన్న వాళ్ళనేమో ఏం కావాలని దగ్గరుండి వాళ్ళ పనులు చేశారట. రైతన్నను మాత్రం అసలు చూసి చూడనట్టు పట్టించుకొని ఉన్నారట. ఆ రైతన్నకు తెలిసిన ఒక వ్యక్తి వచ్చి అప్పుడు రైతన్న పనులు చేసి పెట్టాడట. మీ దగ్గర కూడా ఏదన్నా పని మీద ఎప్పుడైనా ఏ రైతన్న వచ్చినా ఆ రైతన్న దగ్గరికి వెళ్ళి మరీ అడిగి వాళ్ళ పనులు మీరు దగ్గరుండి చేపెట్టండి. నేనైతే రైతన్నకు 2 చేతుల నమస్కారం చేస్తాను. జై జవాన్, జై కిసాన్.